ద కేరళ స్టోరీ 2 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 11 నిమిషాలు. సోషల్ డ్రామా. యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 27 ఫిబ్రవరి 2026న ఈ సినిమా రావడం జరిగింది. అక్రాస్ 3 ఇండియన్ స్టేట్స్ 3 యంగ్ ఉమెన్ డిఫై ఫ్యామిలీ అండ్ ట్రెడిషన్ ఫర్ లవ్ ఓన్లీ టు స్లిప్ ఇంటూ అన్సీన్ కేజెస్ ఆఫ్ కంట్రోల్ అండ్ సైలెన్స్. తమ కుటుంబంలో బంధనంలో ఉన్నామనుకున్నటువంటి ముగ్గురు అమ్మాయిలు, హిందూ అమ్మాయిలు, ఆ బంధనాల్లోంచి బయటకు వస్తున్నాం అనుకొని బయటకు వచ్చి నిజమైన బంధనంలో చిక్కుకోవడం అన్నది ఈ కథ. వాట్ బిగిన్స్ యాజ్ రొమాన్స్ అండ్ రిబిలియన్ మెచ్యురేట్స్ ఇంటూ mutates into manipulation and loss of freedom until the women strike back, turning captivity into a battlefield for survival. సో ఈ సినిమాలో కథానాయకులుగా అల్కా గుప్తా, ఈమె పాత్ర పేరు వచ్చేసి సురేఖ, అదితి బాటిన్, ఈమె పాత్ర వచ్చి దివ్య, ఐశ్వర్య ఓజా, ఈమె పాత్ర వచ్చి నేహ. ఈ మొత్తం కథ అంతా ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతుంది. ఒకరేమో సురేఖ, ఇంకొకరేమో దివ్య, ఇంకొకరేమో నేహ. ముగ్గురు అమ్మాయిలు కూడా అందంగా ఉండి ఈ సినిమాకి పూర్తి ప్లస్ పాయింట్ వాళ్ళ గ్లామర్తో నిలబెట్టాడని చెప్పవచ్చు. ఇక సుమిత్ గహ్లావాత్ సలీంగా, తర్వాత అర్జన్ సింగ్ అజుల్యా ఫైజన్గా, తర్వాత యుక్తమ్ కుస్లా రషీద్గా యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాకి కామాఖ్య నారాయణ సింగ్ డైరెక్టర్ కాగా, ప్రొడ్యూసర్ రైటర్ విపుల్ అమృత్లాల్ షా, మనోజ్ ముంతాషిర్ లిరిసిస్టు, ఆషిన్ ఏ షా కో ప్రొడ్యూసర్. ఇక సినిమా ఎలా ఉంది, నేపథ్యం ఏంటి? 2 గంటల 11 నిమిషాల ఈ సినిమా సెన్సార్ దగ్గర ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంది. తమాషా ఏంటంటే ఈ సినిమాకి యూఏ 16+ రావడం, అంటే ఏ సర్టిఫికేట్ కంటెంట్ దగ్గరగా ఉన్నటువంటి ఈ సినిమాకి 16+ యూఏ రావడము ఒక మంచి పరిణామం. అయితే మంచి పరిణామం ఎందుకన్నా అంటే ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం అని చెప్పాలి. ప్రయోజనాత్మక ఎందుకన్నానంటే ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా మహిళలు, ముఖ్యంగా హిందూ మహిళలు, ఈ ముస్లిం కబంధహస్తాల్లోకి ప్రేమ ముసుగులో వెళ్ళడానికి భయపడతారు. అంటే ఇంత భయంకరంగా ఉంటుందా తమ తల్లిదండ్రుల మాట వినకపోతే అనేటువంటి ఒక కఠినమైన నిజాన్ని తెలియజేసేటువంటి ఒక గొప్ప చిత్రం అని చెప్పాలి. గొప్ప చిత్రమే అంటాను నేను. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఎందుకంటే ఆర్థికంగా ఇది కేరళ స్టోరీ 1 ఫస్ట్ పార్ట్ హిట్ అయినంత గొప్ప హిట్ కాలేకపోయినా, ఒక యావరేజ్కి బిలోగా నిలబడిన సంచలనాత్మకమైన ఈ సినిమా సెన్సార్ దగ్గర కేరళ స్టోరీ కూడా కానీ దీనికి ఎన్నో కమలహస్తాల్లోంచి బయటపడినటువంటి సినిమాగా ఈ సినిమా అని చెప్పొచ్చు. సో అటువంటి ఈ సినిమాకి ప్రయోజనం మాత్రం చక్కటి ప్రయోజనం ఉంది, సామాజిక ప్రయోజనం ఉన్న సినిమా. ఖచ్చితంగా హిందూ అమ్మాయిలు తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ప్రేమ ముసుగులో, లవ్ జిహాద్లో ఏ రకంగా ఇరుక్కుపోతున్నారు, ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఏ రకంగా దూరం అవుతున్నారు అనేటువంటి ఒక మంచి సందేశాన్ని ఈ సినిమాలో నింపారు. ఆ సందేశాన్ని యువతకు చేరే విధంగా, మనసుకు తాకే విధంగా సినిమాని తీశారు. మొదట అమ్మాయి, ఆమెకి రీల్స్ చేయడం ఇష్టం. ఇంట్లో హిందూ కుటుంబము ఒప్పుకోదు కాబట్టి వాళ్ళు ఆ చేసేటువంటి వానికి ఒక మంచి మోడలు, ఒక అర్బన్ ఇది ఉన్న ఆలోచనలో ఉన్నటువంటి ఒక ముస్లిం యువకుడితో ప్రేమలో పడితే నీకు మంచి రీల్స్ లక్షల వ్యూస్ వచ్చేలాగా నేను చేస్తానని చెప్పి ఆమెని బురిడి కొట్టించి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి పెళ్ళి అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత ఆమె రీల్స్ చేస్తుంటే మా కుటుంబంలో ఇవి నచ్చవు, నువ్వు ముందు ఇస్లాంలోకి మారు అని చెప్పేసి బలవంతంగా మారుస్తాడు. ఇంకొక అమ్మాయి, ఆమె ఆ ఊహలు వేరే, ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది అని ఆలోచిస్తూ ఇంకా స్వేచ్ఛ రావాలని చెప్పేసి ఆమె బయటకు వస్తే అతను పెళ్లి చేసుకొని ఈమెని డైరెక్ట్గా మౌలాలు ఎవరైతే వాళ్ళ కుల పెద్దలు ఉంటారో ఆ కుల పెద్ద దగ్గర పడుకోబెట్టి దాన్ని అంత దెంగిస్తాడు మొదటిసారి. ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది మగవాళ్ళు దింగుతారు. సో ఈ దెంగేటప్పుడు ముఖం మీద ఎక్స్ప్రెషనే పెట్టి ఎక్కడా ఎక్స్పోజ్ చేయకుండా ఒక దగ్గర పైజామా గుంజే చూపించారు. పైజామా మీద లోపల ఒకటి ఇన్నర్ ఒకటి కనబడేలాగా చూపించారు. మిగతా ఎక్కడ స్కిన్ షో లేకపోయినా కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు ఆమె అరుస్తూ ఉంటే. మల్టీప్లెక్స్లో ఈ సినిమాలు ప్రదర్శిస్తున్నప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అమ్మాయిల కేకలు వినబడుతుంటే ఇది ద కేరళ స్టోరీ 2 నడుస్తుంది అని చెప్పుకునేలాగా అరుపులు ఉన్నాయి ఇందులో. సో అందులో వేస్తుంటే ఒకడు పన్నోడు చేతి కిందోడు, ముసలోడు, ముడిగోడు, ప్రతి ఒక్కడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దిగడం. ఆ తర్వాత మౌలాలు ఏ రకంగా ఉంటారు, వాళ్ళు
ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వీడితో పడుకోబెట్టడము, ఇలాంటివన్నీ కూడా ఆ బూత్ చేష్టలు ఏ రకంగా ఉంటాయో అవన్నీ చూపిస్తా. బయట ఒక ఆమె మంచిగా పైసలు లెక్క పెట్టుకుంటా ఏ రకంగా దందా చేయిస్తుందో, తర్వాత హిందువుల మానాల్ని ఏ రకంగా తీసి వాళ్ళ అభిమానాల్ని ఏ రకంగా దెబ్బతీస్తారనేది చూపిస్తే, మూడో యువతికి కూడా అట్లాగే జరిగితే ఎంతో కష్టంగా వాళ్ళు ఎంత కష్టంగా బీఫ్ తినిపిస్తారు. బీఫ్ తిన్నాక ఆమె వాంతి చేసుకుంటుంది డ్రమ్ములో. అదన్నీ కూడా చాలా హృదయ వివరంగా చూపించారు. ఇంటర్వెల్ వరకే మనకు సినిమా అయిపోతుంది అనేంత కథ ఉంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వీళ్ళు తిరగబడి ఆ తర్వాత ఒక్కొక్కరు ఒకరేమో ఊరేసుకొని చచ్చిపోతుంది, ఒక ఆమె లెటర్ రాసేసి అందరినీ ఇది చేసి, ఇంకొక లేడీ ఈమెకు సహకరిస్తుంది. ఆమె కూడా హిందూ నుంచే మారిన అమ్మాయి అని తెలుసుకుంటుంది. సో ముస్లిం మతంలోకి మారినాక రేపు నన్ను ఎట్లా చేశాడో నిన్ను కూడా అట్లా చేశాడు. ఇంకొక ఆమెనేమో డైరెక్ట్గా పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య అని చెప్పి ఇంకొక ఆమె వచ్చి నిలబడుతుంది. అదేంటంటే నేను ఇంకా తలాక్ ఇవ్వలేదు, మా ముస్లిం మతం ప్రకారం ముగ్గురు చేసుకోవచ్చు అని చెప్తాడు. సో ఆ రకంగా వాళ్ళ అరాచకాలు ఏ రకంగా ఉంటాయి, అమ్మాయిల మానప్రాణాలు ఏ రకంగా దోచుకుంటారు అనేది, ముఖ్యంగా వాళ్ళకు మానం అంటే ఏమాత్రం ఇది లేకుండా ఫస్ట్ ముసలోళ్ళతో పెద్దవాళ్ళతో కూడా దింగించడము, కుటుంబ సభ్యులందరూ దింగడము, ఇవన్నీ చూస్తుంటే అసలు పరమ రోత కలుగుతుంది మనకి. సో ఎంత కష్టపెడతారంటే అంత కష్టపడతారు, ఎంత కష్టపెడతారో అంత కష్టపెడతారు. సో అంత నీచాతి నీచంగా వివరించిన తర్వాత అయ్యో తల్లిదండ్రులతో తప్పు చేశామే అని చెప్పి వాళ్ళు బాధపడే అమ్మాయిలు ఆ తర్వాత ఇంటికి వెళ్దాం, ఒక ఆమె ఉరేసుకొని చచ్చిపోతుంది. మొత్తానికి ఎక్స్పోజ్ చేసి లాస్ట్కి వాళ్ళ యొక్క దీనికి బయటపడి ఇద్దరు మాత్రం బయటపడతారు. లాస్ట్కు తరిమి తరిమి జనాలు కొడితే ఇక హిందూ సమాజం మేలుకుంది, జాగ్రత్త, ఇంక ఇటువంటి వాళ్ళతో మనం వేషాలు వేయలేము అని చెప్పించడం బాగుంది. సో ద కేరళ స్టోరీ 2లో ఇంటర్వెల్కి ముందే 3 మార్కుల్లాగా విభజన, ఈ అమ్మాయిది ఆ అమ్మాయిది 3 కథలు చూపించి మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కరు ఏ రకంగా దెబ్బతిన్నారు. ఒక ఆమెనేమో సౌతి వచ్చి దెబ్బతింటుంది, ఇంకొక ఆమెను వచ్చి ఇంట్లో మళ్ళీ వాళ్ళు అదే ఈ వీళ్ళింట్లో కన్నా డబల్ ఇవి ఇంట్లో ఇవన్నీ చేసి, అరే నువ్వు ముందు కడుపున కాయను కాయరా, ఆ తర్వాత చెప్పినట్టు వింటుందిరా అని చెప్పి అనడం, కొట్టడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఈమె కూడా తిరగబడ్డము. ఈ రకంగా చూసి వాళ్ళ స్వేచ్ఛ ఏదైతే కావాలని కోరుకొని బయటకు వచ్చారో అంతకన్నా దరిద్రమైన పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు బుర్కా కూడా వేసుకోమని చెప్తే ఆ బుర్కాతో సహా ఆమె అక్కడ కట్టేసి ఆ బూర్కాతో సహా బయటపడేటువంటి ప్రయత్నం చేసి చివరికి వీలైన పైనుంచి దూకి బయటకు వస్తుంది. వీలుగానేమో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది, గుండు కొట్టించుకుంటుంది. నువ్వు జుట్టు కట్ చేయొద్దు అంటే గుండు కొట్టుకొని చూపెట్టి అప్పుడు గుండు మీద ఆత్మహత్య చేసుకుంటే ఈమె ఏదో సందేశం చెప్పాలనుకుంటుంది. ఈమె గుండె వెనక సందేశం ఏంటి అనేది పోలీసులు ఆలోచించే విధంగా చేస్తుంది. చివరికి కొందరు బయటపడ్డ వాళ్ళందరూ వీళ్ళని తరిమి తరిమి కొట్టి ముసలామె ఎవరైతే పైసలు ఎంచుకొని దింగించిందో ఆమెని మిగతా వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టడం ద కేరళ స్టోరీ 2 కథ. చాలా అద్భుతమైన సినిమా. కానీ ఎందుకో చాలా విచిత్రంగా ఈ సినిమాకే ప్రజాదరణ తక్కువైంది. మొదటి సినిమాలో అరబ్కి వెళ్ళి ఏ రకంగా వేస్తారు, షేక్లను ఏ రకంగా చేసి వెనుక నుంచి ముందు నుంచి ఏ రకంగా వేస్తారు అది చూపించారు. అందులో మొదటి సినిమాలో ఎంతమంది వాడుకుంటారు ఆ అమ్మాయిని, శరీరాన్ని అనేది చూపించారు మొదటి సినిమాలో. కానీ అందులో మన తెలిసిన ఆదా శర్మ చేసింది అందులో. ఇందులో తెలిసిన అమ్మాయి ఎవరు లేకపోయినా మంచి చక్కటి మొహాలతోటి మంచి హిందూ ఫేసెస్ అందంగా ఉంటారు కాబట్టి అందంగా ఉండే విధంగా చేసిన తర్వాత ఆ అందమైన పొరవని వాళ్ళు ఏ రకంగా వాడుకుంటారు, బహుభార్యత్వం ఏ రకంగా ఉంటుంది, తర్వాత విశృంఖల శృంగారం ఏ రకంగా ఉంటుంది, ఇష్టం వచ్చినప్పుడు వాడు లేచినప్పుడల్లా ఏదో వచ్చి ఏ రకంగా చేస్తారు, తర్వాత మగవాడు ఎంత బలాత్కారాలు చేస్తాడు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు అనేది కొట్టి పట్టి కొట్టి లోపటేసేసి ఎలా ఒక జైలు ఖైదీ కన్నా కూడా ఘోరంగా ఏ రకంగా చూస్తారు అనేది కళ్ళారా చూపించారు. ఇది చూసిన తర్వాత హిందూ మహిళలు ఎవ్వరు కూడా ముస్లిం లవ్ జిహాద్కి చిక్కకుండా ఉంటారు. అంత గొప్పటి సినిమా ద కేరళ స్టోరీ 2. సో ఈ సినిమా నాకైతే మొదటి సినిమా కన్నా నచ్చింది ఈ సినిమా. కానీ జనాలకి ఎందుకో ఈ సినిమా తక్కువ ఎక్కింది, కానీ ఇది మంచి సినిమా. సో ఈ సినిమా తప్పకుండా చూడాలని చెప్పేసి నా యొక్క విన్నతి. ముఖ్యంగా ఏంటంటే ఆ హిందూ అమ్మాయిలు చూడాల్సింది, లవ్ జిహాద్లో చిక్కుకోకుండా వాళ్ళ జీవితాల్ని పాడు చేసుకోకుండా సొంత తల్లిదండ్రుల దగ్గర వాళ్ళకి ఏ రకమైన స్వేచ్ఛ ఉంటుందో అది చూసుకునే విధంగా తీసిన సినిమా ఇది. అన్ని భాషల్లో డబ్ చేశారు ఈ సినిమాని. సో మొత్తానికి ఏంటంటే ద కేరళ స్టోరీ గ్రీన్ అనేది ఇచ్చారు, గ్రీన్ కలర్ ఎంత బాగుంది చూడండి. వైట్ ఇచ్చి కేరళ ఒక్కటి గ్రీన్ ఇచ్చారు. కానీ ఇందులో ఆగ్రా నేపథ్యంలోనూ కథ చూపించడం ఇంకొక విచిత్రం. ఎక్కువ ఆగ్రా పక్కన జరుగుతున్న కథగా చూపిస్తారు. మొదటి సినిమా కేరళలో జరిగినట్టు చూపించారు, ఇదేమో కొంచెం ఆగ్రా పరిసర ప్రాంతాల్లో జరిగిన సినిమాగా చూపించారు. హిందూ సమాజం నుంచి సపోర్ట్ కావాలంటే మీ అమ్మాయి లాంటి మా అమ్మాయి కాదు అని చెప్పినాక లోపలికి పోయినాక వాళ్ళ అమ్మాయి అంటది మీరు సపోర్ట్ చేయాల్సింది ఆమెని. వాళ్ళు అడుగుతుంది కేవలం సపోర్టే కదా, నైతిక ఇది ఉండాలి. తర్వాత హిందూ సమాజం అందరూ కూడా ఏకత్వంతో ఉంటే ముస్లిం సమాజంలో ఉన్న ఇట్లాంటి అరాచకాలు చేసే వాళ్ళు ఉండరు అనేది ఒకటి చెప్పారు. అయితే ఒకటే ఇక్కడ చెప్పదలుచుకున్నా, అదేంటంటే ఆల్ ఇండియన్స్ ఆర్ ఒక మాట ఉంది, ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్ బట్ ఎవ్రీ టెర్రరిస్ట్ ఈజ్ ఏ ముస్లిం అని ఒక నానుడు ఉంది. అంటే
ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కాదు. కానీ ఉగ్రవాదులందరూ ముస్లిమ్సే అనేటువంటి నానుడి ప్రకారంగా ఇక్కడ లవ్ జిహాదీ పేరు మీద ఏ రకంగా అయినా అమ్మాయిలను మనసు దోచుకొని, వాళ్ళ మతాలు మార్పిడి చేసి, వాళ్ళతో ఏసి, పిల్లల్ని కని, వాళ్ళని మళ్ళీ ముస్లింలుగా మార్చేటువంటి ఈ సమాజ యొక్క భావనని అందంగా చూపించేటువంటి ప్రయత్నం చేసిన సినిమా 'ద కేరళ స్టోరీ 2'. 'ద కేరళ స్టోరీ 1, 2' 2 కూడా సమాజానికి ఉపయోగపడే సినిమాలే. ఈ సినిమాకి సెన్సార్ నుంచి యూఏ 16+ రావడం ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇది అడల్ట్ సర్టిఫికేట్ కాకుండా 16+ వాళ్ళు చూడదగ్గ సినిమాని, నిజానికి వాళ్ళకే అవసరం ఇది. ఈ సినిమా టీనేజ్‌లో 16, 17 ప్రయాణంలో తెలిసి తెలియని ప్రాయంలో వాళ్ళు ఒక తప్పటడుగు వేయకుండా కళ్ళు తెరిచేటువంటి సినిమాగా 'ద కేరళ స్టోరీ 2' అని చెప్పొచ్చు. సో, అక్కడ ముందు ఇందులో స్కిన్ షో ఎక్కడా చూపించలేదు. చాలా నీట్‌గా చూపించారు సినిమాని. తర్వాత వాడు ముస్లిం కాజా దింగేటప్పుడు ఆ సన్నివేశాలు, ఆ అమ్మాయి అరిచేటువంటి అరుపులు అవన్నీ చూస్తే హృదయ విదారకంగా అనిపిస్తుంది. శృంగారపరంగా అనిపించదు, మనకి బాధ కలుగుతుంది. సో, అట్లాగే ఆ రూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కడు దింగేటువంటి పరిస్థితులు అవన్నీ కూడా చూసిన తర్వాత, అయ్యో! ఎంత హేయంగా జరుగుతుంది వీళ్ళ వ్యాపారం, ఎంత కష్టపెడుతున్నారు వీళ్ళు ఆ అమ్మాయిలని, ప్రతి ఒక్కడికి పళ్ళు పటపటలాడతాయి. లాస్ట్‌కి వాళ్ళ బుల్డోజర్‌తో రాజ్‌నాథ్ సింగ్ ఏం చేశాడు, అక్కడ జరిగిన రేపిస్టోళ్ళందరినీ కూడా ఇల్లు కూలగొట్టాడు. ఆ రకమైనటువంటి పనిష్మెంట్లు ఇవ్వాల్సిందే అన్నట్టుగా వాళ్ళ ఇల్లు కూలగొట్టి లాస్ట్‌కి తరిమి తరిమి కొట్టి, ఆ లేడీ కూడా ఎవరైతే ముసలామె ఉండి అందరినీ పంపించిందో మీదకి మగవాళ్ళని, ఆమెను కూడా తరిమి తరిమి కొట్టడం, లోపల పోలీసులు ఇష్టం వచ్చినట్టు బెల్ట్ చెమటలు కొట్టడం, చెమటలు ఒలచడం, ఒలిచిన తర్వాత చూడు సమాజం మేలుకుంటుంది, జాగ్రత్తగా ఉండండి హిందువులతో అనే వాళ్ళు మౌలాలు కాజీలను కూడా తీసుకెళ్ళి తన్ని కొట్టడం వాళ్ళని కూడా, అది చాలా బాగుంది. సో, ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్, ఒక ప్రయోజనాత్మకమైన మంచి సినిమా 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. 4/5 నా రివ్యూ రేటింగ్. చక్కటి సినిమా, తప్పకుండా చూడండి 'ద కేరళ స్టోరీ 2'. సందేశాత్మకమైనటువంటి ఇటువంటి సినిమాల్ని ప్రోత్సహించాలి జనాలు. సో, ఈ సినిమా మరోసారి 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.